శ్రోతలకు చిన్న మనవి. భయం భయం కూడా డిస్టర్బ్డ్‌గానే వినిపించింది అని నాకిప్పుడే తెలిసిందండి. నిన్న రాత్రి నుంచి మైకు ప్రాబ్లమ్ అయినట్టుంది. నేనది గమనించలేదు. క్షమించండి. మీకు కలిగిన అసౌకర్యానికి చాలా బాధపడుతున్నాను. మరోసారి ఇలా కాకుండా చూసుకుంటాను. ఇప్పుడైతే మైక్ రిపేర్ అయింది. మీరు ఇప్పుడు కూడా వినడంలో ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. తప్పకుండా సరిదిద్దుకుంటాను. భయం భయం రెండవ భాగం. ఒకటవ భాగంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉంటాడు రంగారావు గారు. కానీ ఆయన చాలా పనులు చేస్తూ ఉంటాడు లోపల. ఆయన కూతురు యామిని, మాధవి ఫ్రెండ్స్. రఘువీర్ పోలీస్ ఆఫీసరు. మాధవి రఘువీర్ అక్క కూతురు. పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. కథ కొనసాగుతుంది. మరునాటి నుండి మిన్నీ కళ్ళు కాలేజీ క్యాంపస్లో రవిచంద్ర ఎక్కడ కనిపించినా ప్రశంసాపూర్వకంగా చూస్తూ పలకరించేందుకు ఉత్సాహపడేవి. అతనితో మాట్లాడాలని ఆమె హృదయం ఉవ్విళ్ళూరుతోంది. ఎప్పుడు నలుగురితో కలిసి ఉత్సాహంగా కబుర్లు చెప్తూ చైతన్యానికి మారుపేరుగా తిరిగే రవిచంద్ర అంటే మిన్నీ హృదయంలో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడసాగింది. అతనితో పరిచయం చేసుకోవాలనే కోరిక ఉన్న అవకాశము, సందర్భము కలిసి రాలేదు చాలా కాలం. ఈ మధ్య కాలంలో రవిచంద్ర హీరోయిజం గురించి దాదాపు విద్యార్థులంతా మర్చిపోయారు. కానీ మిన్నీ హృదయంలో మాత్రం రవిచంద్ర ఆదర్శాలు, అభ్యుదయ భావాలు గాఢంగా హత్తుకుపోయాయి. ఒకసారి అనుకోని పరిస్థితుల్లో రవిచంద్ర లైబ్రరీలో ఒంటరిగా తటస్థపడ్డాడు. మిన్నీ అతన్ని చూస్తూనే ఒక్క క్షణం తబ్బిబ్బు పడింది. ఆ పైన ధైర్యంగా, కొంచెం సిగ్గుగా, భయంగా, సంతోషంగా అతన్ని పరిచయం చేసుకునేందుకు సిద్ధపడింది. రవిచంద్ర తల వంచుకొని సీరియస్గా ఏదో చదువుకుంటున్నాడు. హలో, గుడ్ మార్నింగ్ చిరునవ్వుతో విష్ చేసింది. రవిచంద్ర తలెత్తి ఒకసారి మిన్నీ వంక చూసి తిరిగి చుట్టూ చూశాడు, తనను కాదేమో అన్నట్టు. ఆ చుట్టుపక్కల మరెవరూ లేకపోవడంతో తిరిగి కంగారుగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నాడు. అతను ఈ అమ్మాయిని కాలేజీ క్యాంపస్లో అప్పుడప్పుడు చూస్తున్నా అంత క్రితం ఎప్పుడూ మాట్లాడింది లేదు. మీరు చాలా బాగా మాట్లాడతారు. రవిచంద్ర ఈసారి తెల్లబోయినట్టు చూశాడు. మీ భావాలు నాకు చాలా నచ్చాయి. అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది మిన్నీ. ఏమిటి మీరంటున్నది? అయోమయంగా ప్రశ్నించాడు రవిచంద్ర. కాలేజ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్లో మీరిచ్చిన స్పీచ్ చాలా బాగుందండి. మీ భావాలు, ఆశయాలు, ఆదర్శాలు నాకెంతో నచ్చాయి. అప్పుడే మిమ్మల్ని కంగ్రాట్స్ చేద్దామనుకున్నాను, కానీ అవకాశం రాలేదు. అప్పటి నుండి ఆ కోర్కే నాలో మిగిలిపోయింది. అందమైన పలువరస తళుక్కుమనేలా పక్కున నవ్వాడు రవిచంద్ర. ఆ నవ్వులో అయోమయం వదిలినప్పటి రిలీఫ్ ఉంది. నవ్వుతూనే అన్నాడు, ఓహ్, అది ఎప్పటి మాట, నేనప్పుడే మర్చిపోయాను. కానీ నేను మర్చిపోలేదు. మీలాంటి యువకులే మన ఈ సమాజానికి కావలసిన వారు. రవిచంద్ర వింతగా చూశాడు ఆమె వంక. అతని ఆ చూపుతో తానెంత భావోద్రేకంగా మాట్లాడుతోందో గుర్తించిన మిన్నీ సిగ్గుపడిపోయింది. క్షమించండి, నాకు కొంచెం తొందర ఎక్కువ. మొదటి పరిచయంలోనే మీతో ఎక్కువ మాట్లాడేస్తున్నాను, కానీ మిమ్మల్ని అభినందించకుండా మాత్రం ఉండలేను. ఎప్పుడో జరిగిన ఆ మీటింగ్ను, అందులో తను చెప్పిన స్పీచ్ను గుర్తుంచుకొని ఆ అమ్మాయి ఎంతగా పొగుడుతుందంటే ఆ అమ్మాయి తన పట్ల ఎంతగా ఇంప్రెస్ అయిందో తేలిగ్గానే గ్రహించగలిగాడు రవిచంద్ర. మనస్సులో తొణికిన ఆనంద తరంగాలకు మనస్సులోనే అదిమిపెట్టి వినయంగా అన్నాడు, మిస్, మీరంతగా అభినందించేందుకు నేను చేసిందేముంది? ఏవో నాకు తోచిన 4 మాటలు చెప్పాను అంతే. నా పేరు యామిని, ఫ్రెండ్స్ అంతా మిన్నీ అని పిలుస్తారు. నా పేరు నాకు తెలుసు. మీరు రవిచంద్ర, నవ్వుతూ అంది. మీరు బాగా మాట్లాడతారు, మెచ్చుకోలుగా అన్నాడు రవిచంద్ర. మీకంటేనా? ఆ రోజు మీరు మాట్లాడుతుంటే హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఆమె మాటలకి నవ్వుతూ విన్నాడు రవిచంద్ర. కాసేపట్లోనే ఇద్దరు అరమరికలు లేకుండా పాత ఫ్రెండ్స్లా కబుర్లు చెప్పుకున్నారు. మీరు మా నాన్నగారి పేరు వినే ఉంటారు. ఆయన గొప్ప పొలిటికల్ లీడర్. మీలాగే అభ్యుదయ భావాలు, ఉన్నత ఆశయాలు కలవారు. ఆ రోజు మీరు మాట్లాడుతుంటే అచ్చు మా నాన్నగారు మాట్లాడుతున్నట్లే అనిపించింది నాకు. నాన్నగారు కూడా మీలాగే ఎత్తుగా ఉంటారు. యామిని సంతోషంగా చెప్పుకుపోతోంది. మీ నాన్నగారి పేరు? రంగారావు గారు. ఖమ్మం, వరంగల్ డిస్ట్రిక్ట్లో నాన్నగారి పేరు వినని వారుండరు. మీరు విన్నారా వారి పేరు? తండ్రి గురించి చెప్తున్న యామిని స్వరంలో విని వినిపించని గర్వం తొంగి చూసింది.
ఆ అమ్మాయి కళ్ళల్లోని మెరుపులను గమనించిన రవిచంద్ర ఆమెకు తండ్రి అంటే ఎంత ఆరాధనో అర్థం చేసుకున్నాడు. రంగారావు గారి పేరు వినకేమండి, వారి ఉపన్యాసాలు కూడా చాలాసార్లు పేపర్లో కూడా వచ్చాయి. అపోజిషన్లో ఉన్న మంచి రాజకీయవాదిగా, అభ్యుదయ భావాలు కల వ్యక్తిగా వారికి మంచి పేరుంది. రవిచంద్ర తండ్రిని ప్రశంసిస్తుంటే మిన్నీ ముఖం సంతోషంతో కలువలా కళకళలాడింది. అయితే మీరు వారమ్మాయి అన్నమాట? ఖచ్చితంగా. రవిచంద్ర నవ్వాడు. యామిని నవ్వింది. కానీ వెంటనే వారికి స్పృహ వచ్చింది. అది లైబ్రరీ అని, అక్కడ నిశ్శబ్దాన్ని తప్పనిసరిగా పాటించాలని. మీరేదో చదువుకుంటున్నారు, నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాననుకుంటాను. నోనో, అదేం లేదు. ఈరోజు చాలా మంచి రోజు. మీ పరిచయం చాలా అపురూపమైందిగా భావిస్తున్నాను. మీరలా అనేందుకు నేనేమీ గొప్ప వ్యక్తిని కాను. మీరు రంగారావు గారి నుండి ఆదర్శమూర్తికి కుమార్తెగా జన్మించడమే మీ గొప్ప. నిజమేనండి. ఆ విషయంలో మాత్రం నేనెప్పుడూ అదృష్టవంతురాలనే అనుకుంటున్నాను. సరే, చాలా టైం అయింది, ఇక వెళ్దాం పదండి. ఇద్దరూ లేచి లైబ్రరీ దాటి తమ తమ వర్గాలు వేరయ్యే వరకు కబుర్లు చెప్పుకుంటూ జంటగా నడిచారు. ఆ వేళంతా మిన్నీ ముఖం పూచిన పున్నమిలా కళకళలాడుతూ ఉండడం గమనించింది మధు. ఏమిటి విషయం? అమ్మాయి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అబ్బే, ఏమీ లేదు. లేకపోవడం ఏమిటి? ఏదో ఉందని నీ మొహమే చెప్తుంటే. ఇవాళ రవిచంద్ర గారిని పరిచయం చేసుకున్నాను. రవిచంద్ర గారికి నాన్నగారు తెలుసట. మిన్నీ తనకేదో వరల్డ్ ఫేమస్ వ్యక్తితో పరిచయం జరిగినట్లుగా సంతోషపడిపోతుంటే ఆమె అమాయకమైన ఆనందాన్ని చూసి మనసులోనే నవ్వుకుంది మధు. తలుపు కొట్టిన చప్పుడు కావడంతో వెళ్ళి తలుపు తీసిన మధు గుమ్మం ముందున్న వ్యక్తిని గుర్తించలేకపోయింది. అయ్యగారు ఉన్నారా అమ్మాయి గారు? అన్నాడు ఆ వ్యక్తి చాలా తెలిసిన వ్యక్తిలా నవ్వుతూ. లేరు. పెద్దమ్మగారు ఉండారా? అంటూ ఆ వ్యక్తి చొరవగా లోపలికి రావడానికి ఉద్యుక్తుడవుతుంటే గుమ్మంలో నుండి పక్కకు తప్పుకుంది. తలగుడ్డ దులిపి తలకు చుట్టుకుంటూ ఆ వ్యక్తి కింది కొంగాడు. అప్పుడు గమనించింది మధు. అతని చుట్టూ ఉన్న పండ్ల బుట్టలు, కూరగాయ సంచులు, సరంజామా అంతా. ఏమిటిది? అంది కంగారుగా. ఆ వ్యక్తి మాట్లాడకుండా బుట్టలన్నీ ఇంట్లోకి చేర్చే ప్రయత్నంలో హడావిడిగా ఉండిపోయాడు. ఏమిటివి? ఎవరు పంపారు? గట్టిగా అడిగింది. బయట మధు గొంతు పెద్దగా పలకడం వినిపించి లోపల నుండి వచ్చింది సరస్వతమ్మ. ఏమిటి మధు? ఎవరతను? ఏమో అమ్మమ్మ. ఎవరు ఏమిటి అంటే చెప్పడం లేదు. ఎవరు బాబు నువ్వు? ఈ బుట్టలని ఏమిటి? ఈసారి సరస్వతమ్మ గారు అడిగారు. ఆ వ్యక్తి తన ప్రశ్నకు జవాబు చెప్పకుండా, దండాలమ్మగారు, ఈ బుట్ట లోపలి గదిలో పెట్టించమంటారా అంటూ ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలా నవ్వడంతో తెల్లబోయింది సరస్వతమ్మ. ఎవరు నువ్వు? ఏమిటివన్నీ అంటే మాట్లాడవేం? గట్టిగా గద్దించి అడిగింది మధు. బాబుగారు పంపారండమ్మా. బాబుగారు ఎవరు? పటేల్ గారు. పటేలా? అవునండి అమ్మగారు. ఆయనెవరు? మా పటేలే, తమరికి తెలీదా? లోకంలో ఉన్న ఆశ్చర్యమంతా వాడి ముఖంలోనే గూడు కట్టుకుంది ఈసారి. ప్రపంచంలోని ప్రజలకంతా తన పటేల్ తెలిసి ఉండాలనేది వాడి ప్రగాఢ విశ్వాసం. అలా తెలియని వాళ్ళ అజ్ఞానానికి వాడు ఆశ్చర్యపోతే అది వాడి తప్పు కాదు, వాడి అజ్ఞానానిదే ఆ తప్పు. దశాబ్దాల తరబడి వాడి అజ్ఞానాన్ని అలా పెంచి పోషిస్తున్న ఈ సమాజానిదా తప్పు. మీ పటేల్ ఎవరంటే మాట్లాడవేం? ధర్మారం పటేల్. మధుకి విసుగొచ్చింది. ఎవరోలే, ఎవరైతేనేం కానీ ఇవన్నీ ఏమిటి? నోరంతా తెరుచుకుని వెకిలిగా నవ్వాడు వాడు. అయ్యా, అయ్యండమ్మగారు, ఈ బుట్టలో బంగినపల్లి మామిడి పళ్ళు, ఇదిగో ఈ సంచిలో తాజా కూరగాయలు, అదేమో పనసకాయ, అదేమో అరటిగెల, ఇంకా ఇయేమో. ఇవన్నీ ఎందుకు తెచ్చావు? మధ్యలోనే అందుకుని ఆశ్చర్యంగా అడిగింది మధు. ఇవన్నీ మనకేనండమ్మగారు, మా పటేల్ బాబు ఆరి తోటిలో కాసిన పంట. మధుకి అర్థం కావడం లేదు. ఆ పటేల్ ఎవరు? ఇవన్నీ ఎందుకు పంపినట్లో? కాస్తే అయ్యగారు తమరి కోసమని పంపారు. ఇదిగో అబ్బి, నీ పేరేమిటి? సరస్వతమ్మగారు అడిగారు. ఈరిగాడండి. ఇదిగో వీరయ్య. అమ్మగారు, ఇవన్నీ వెంటనే ఇక్కడి నుంచి పట్టుకెళ్ళు. అదేంటమ్మగారు, మా దొరగారు అంత ఇదిగా పంపిస్తే తమరి కోసం. వీరయ్య, నువ్వు ఇవన్నీ తీసుకుని తొందరగా వెళ్ళిపోతే నీ మర్యాద, నీ దొర మర్యాద దక్కుతుంది. 10 నిమిషాల్లో మా మామయ్య వచ్చేస్తాడు. ఆయన వచ్చాడంటే చాలా గొడవ అవుతుంది. మా దొర అయ్యగారి కోసమే పంపారండమ్మగారు. చెప్తుంటే నీకు కాదు, తీసుకెళ్ళమంటుంటే, కసురుకుంది మధు. అతని మొండితనానికి ఆమెకు విసుగ్గా ఉంది. పర్వాలేదండమ్మగారు, ఉంచండి, మా బాబుగారు చెప్పారు. ఏమని?
మనము ఒకటేన్రా, ఈరిగా ఇవన్నీ వాళ్ళొద్దంటున్నా సరే ఇచ్చిరారా అని గుమ్మం దాటుతూ చెప్పాడు వీరయ్య. ఏయ్, మర్యాదగా తీసుకెళ్తావా లేదా? ఇదిగో అబ్బి. మధు గద్దింపు గాని సరస్వతమ్మ గారి పిలుపు గాని ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ నిర్ఘాంతపోయి మిగిలిపోయారు ఆ ఆడవాళ్ళిద్దరూ. రంగారావు గారు మంది మార్బలంతో కూర్చుని దేశ రాజకీయాలు చర్చిస్తున్న వేళ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు పట్టుకొచ్చి వరండాలో పెడుతున్న బుట్టల వంక చూస్తూ, ఏమిటివి అన్నారు రంగారావు గారు అప్రయత్నంగా. అవేమిటో తెలుస్తూనే ఉన్నా. ఇవ్వండి, ఈ బుట్ట బంగనపల్లి మామిడి పళ్ళు, ఇదిగో ఈ సంచండి తాజా కూరగాయలు, ఇదేమో పనసకాయండి, ఇక ఇదేమో అరటిగెల, ఇంకదేమో చాలాపు గాండ్రించారు రంగారావు గారు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు లోపల నవ్వుకుంటూ మౌనం వహించాడు. ఇన్నాళ్లకి నీకు మొగుడ్లాంటోడు దొరికాడ్రా నా కొడక అనుకున్నాడు కసిగా తన పోలీసు భాషలో. స్థానికంగా శాంతి భద్రతలు కాపాడే విషయంలో 10కి 10 సార్లు ఈ రాజకీయ నాయకుల జోక్యాలు డిపార్ట్మెంట్కి పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుంటాయి. లంచగొండులైన పై ఆఫీసర్ల కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ పెత్తందార్ల పెత్తనం నిరాఘాటంగా సాగిపోతూ వస్తోంది ఇంతకాలంగా. నీతిగా బ్రతుకుదాము అనుకున్న వెంకట్రావు అవినీతి అనే ఊబిలో చిక్కుకోక తప్పలేదు. కానీ ఇంకా అతనిలో ఏమూలో మానవత్వం, నీతి, నిజాయితీ మిణుకుమిణుకుమంటూనే ఉన్నాయి. ఆ నీతే ఎస్ఐ రఘువీర్ని హృదయపూర్వకంగా సమర్థిస్తోంది. మా ఎస్ఐ గారు చెప్పమన్నారండి. ఏమిటి గర్జిస్తున్నట్లే అడిగారు రంగారావు గారు. ఇలా ఇంకోసారి పంపిస్తే లంచమిస్తున్న కేసు బనాయించి బొక్కలోకి తోయించేస్తానన్నారండి. హితులు, స్నేహితులు, ఆశ్రితుల ముందు అనుకోకుండా జరిగిన ఈ అవమానంతో రంగారావు గారి ముఖం జేవురించింది. అంటూ విసురుగా కాళ్ల ముందున్న టీపాయిని ఒక్క తన్ను తన్నాడు. జీప్ సాగిపోయింది. ఏయ్ స్వీటీ, నీకు లెటర్ వచ్చింది. నా పేరు స్వీటీ కాదు, లెటర్ అందుకుంటూ చిరునవ్వుతో అంది మిన్నీ. పోనీ మీటీ? అది కాదు, సింపుల్గా మిన్నీ అంతే, లెటర్ ఓపెన్ చేస్తూ అంది. బుగ్గల నిండా అరుణిమ, పెదవుల నిండా మధువులు నింపుకున్న నీలాంటి అమ్మాయిలకి అదే సరైన పేరు. అమ్మాయి గారికి కవిత్వం వస్తోంది, దీర్ఘం తీసింది మిన్నీ. లెటర్ చదువుతున్న మిన్నీ ముఖంలో ఆనందం చిందులు వేసింది. సంతోషంగా హాయ్ అంది చిన్నగా విజిల్ వేస్తూ. ఏమిటి, మీ నాన్నగారు పెళ్లి చూపులు అర్జెంటుగా రమ్మన్నారా? నీ ముఖం. ఈ ఊళ్ళో ఇందిరా లేడీస్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళు ఏదో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారట. దానికి ముఖ్య వక్తగా నాన్నగారిని ఆహ్వానించారట. వస్తున్నానని రాశారు. ఎప్పుడు అంది. మధు ఆ విషయం పట్ల అంత ఉత్సాహం చూపించకపోవడం గమనించింది మిన్నీ. ఈరోజు సాయంత్రమే. మరో గంట తర్వాత మిన్నీ అడిగింది. మధు, నువ్వు రాకూడదు? సరదాగా ఇద్దరం వెళ్ళొద్దాం. నాన్నగారిని నువ్వు చూడలేదుగా? సారీ డార్లింగ్, నాకు వేరే పనుంది అంది మధు మృదువుగా. ఏమిటి అంత గొప్ప పని నాకు తెలియకుండా? అబ్బే, పని అంటే పని కాదనుకో. మరేమిటి? నోరు మూసుకుని తిన్నగా చెప్పి ఏడవరాదు? చెప్పిన తర్వాత ఏడ్చేందుకు నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నోరు మూసుకుని ఎలా చెప్పాలా అనేదే నా ఇప్పటి సమస్య. సంతోషించాంలే తెలివికి. మధు మీటింగుకి రాననడం మిన్నీకి కోపంగా ఉంది. థ్యాంక్ యూ. మిన్నీ పెదవుల మధ్య నవ్వు బిగించింది. ఇంతకు మీటింగ్కి రాకుండా తమరిక్కడ వెలిగించే రాజకార్యమేమిటో? రాజకార్యమేమీ లేదనుకో. మరి నీకు తెలుసుగా, నాకు ఆ మహిళా సంఘాలు ఊకదంపుడు ఉపన్యాసాలు నచ్చవు. మధు తండ్రి ఇచ్చే ఉపన్యాసాన్ని ఊకదంపుడు ఉపన్యాసం అన్నందుకు మనసులో కొంచెం కష్టం కలిగిన స్నేహితురాలి నిర్మోహమాటమైన స్వభావం తెలిసిందే కాబట్టి అట్టే బాధపడలేదు. మధు, నీకు తెలీదు. నువ్వు నాన్నగారిని వింటే అలా అనవు, తప్పకుండా ఇంప్రెస్ అవుతావు. పోనీ నువ్వు వెడుతున్నావుగా, నువ్వు చెప్పు, నేను వింటాను. నేను చెబితే నాన్నగారు చెప్పినట్లెలా అవుతుంది? ఎవరు చెప్పినా విషయం అదేగా డియర్. మనకు కావాల్సింది చెప్పేవాళ్ళ ఒడ్డు పొడువు హాస విలాసాలు కావుగా. మరీ తర్కం పొడిగించలేదు మిన్ని. మర్నాడు మధు, నువ్వు రాలేదు కానీ నాన్నగారు ఎంత బాగా మాట్లాడారని సభకు ఎంతమంది వచ్చారో తెలుసా? అందరూ బాగా ఇంప్రెస్ అయ్యారు. మిన్నీ కాలేజ్ గార్డెన్లో చెట్టుకు చేరగిలబడి ఉత్సాహంగా చెప్పుకుపోతోంది. మధు, రవిచంద్ర గారు కూడా మీటింగ్కి వచ్చారు తెలుసా? నువ్వు రాలేదు సుమా అనే నిష్ఠూరం ధ్వనించింది మిన్నీ స్వరంలో. రవిచంద్ర లాంటి వాళ్ళు రాకుండా ఉంటే
అసలు ఆ మీటింగ్కి అర్థమే ఉండదు నవ్వుతూ అంది మధు. మిన్ని మనసంతా తండ్రికి సంబంధించిన గర్వంతో గొప్ప ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహాన్ని స్నేహితురాలతో పంచుకోవాలనే ఆతృతతో అంది. మధు, మహిళా మండలి వాళ్ళు నాన్నగారికి ఎంత గొప్పగా సన్మానం చేశారో తెలుసా? ఆహా, నాన్నగారు ఏం చెప్పారో తెలుసా? నేను చెప్తాను విను అంటూ మొదలుపెట్టింది మధు. స్త్రీ శిశు సంక్షేమం యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టవలసిన బృహత్తర కార్యక్రమం. స్త్రీని పూజించే చోట దేవతలు నివసిస్తారని మన పెద్దల మాట. కానీ దురదృష్టవశాత్తు నేటి పురుషుడు స్త్రీని అత్యున్నత స్థానంలో ఉంచి పూజించకపోయినా కనీసం తనతో సమానమైన వ్యక్తిగా కూడా చూడలేకపోతున్నాడు. నేడు మన సమాజంలో వికటాట్టహాసం చేస్తున్న వరకట్న పిశాచమే ఇందుకు నిదర్శనం. ప్రతి యువతీ యువకుడు ఈ ఆచారాన్ని క్రూరంగా వెలివెయ్యాలి. కట్నం అనే ముష్టి కోసం ఆశపడకుండా ప్రతి యువకుడు తన స్వశక్తిపైనే అభివృద్ధిలోకి రావాలి. స్త్రీ కూడా కట్నమాశించే వెన్నెముక లేని యువకుడిని భర్తగా స్వీకరించేందుకు ఇష్టపడకూడదు. ప్రతి తల్లి, తండ్రి, సోదరుడు ఈ సదాశయానికి చేయూతనివ్వాలి. అట్టడుగు సమాజం నుండి పై వరకు స్త్రీ బతుకు ఇంత దయనీయంగా ఉండేందుకు కారణం ఏమిటి? స్త్రీకి ఆస్తి హక్కు లేకపోవడమే. ప్రతి స్త్రీకి తండ్రి ఆస్తిలో తప్పనిసరిగా హక్కుండాలి. బాల్యంలో తండ్రిపైన, యవ్వనంలో భర్తపైన, వృద్ధాప్యంలో కుమారునిపైన ఆధారపడి బ్రతకమనే స్త్రీని శాసించింది మన పురుష ప్రపంచం. మరి స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడ, ఎప్పుడు? ఉపన్యాస ధోరణిలో చెప్తున్న మధు ఊపిరి తీసుకునేందుకు కాస్త ఆగింది. గుట్లప్పగించుకుని వింటూ ఉండిపోయింది మిన్ని. అరే, నాన్నగారు సరిగ్గా ఇలానే చెప్పారు, నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. మధు పకపక నవ్వింది. అందుకే నేనంటాను. ఏమని? నువ్వొట్టి పాపాయివని. సరేలే, నేను పాపాయిని, నువ్వేమో అమ్మమ్మవు. ఇంతకీ నువ్వు మీటింగుకి రాలేదు కదా, నీకెలా తెలుసు? పిచ్చి, మహిళా సంఘాల్లో ఉపన్యాసం అంటే కొంచెం అటు ఇటుగా ఇలాగే మాట్లాడుతుంటారు. మాటల మార్పు తప్ప విషయమంతా ఒకేలా ఉంటుంది దాదాపుగా. మధు, నీకెందుకు ఉపన్యాసాలంటే అంత అలర్జీ? ఎందుకంటే 100 మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేసి చూపించడం మంచిదని. ఈ ఉపన్యాసాలు చెప్పే గుంపంతా నిజంగా ఆచరిస్తే చాలు ఈ సమాజం ఎప్పుడో మారుండేది. ఈ విధంగా వేదికలెక్కి ఉపన్యాసాల హోరుతో ప్రజలని హోరెత్తించే వాళ్ళంతా తాము చెప్పింది చెయ్యరని, చేసింది చెప్పరని. అందరూ అలాగే ఉంటారా ఏమిటి? ఆవేశంతో కొంటెగా అరుణిమను సంతరించుకున్న మధు ముఖం వంక దీర్ఘంగా చూస్తూ అంది మిన్ని. ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు మిన్ని. ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్న మీ నాన్నగారు నీ వివాహ విషయంలో నీకెంతవరకు స్వేచ్ఛ ఇస్తారు? నువ్వు స్వతంత్రించి మీ కులం కానివాణ్ణి, మీ అంతస్తుకు తగనివాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే ఒక సంఘ సంస్కర్తగా ఆమోదించి ఆశీర్వదిస్తారా? స్త్రీకి ఆస్తి హక్కు కావాలనే మీ నాన్నగారు ఆస్తిలో నీకు భాగమిస్తారా? మధు, ఇవన్నీ భవిష్యత్ విషయాలు. ఒకవేళ నేను నువ్వు వేసిన ప్రశ్నలన్నింటికీ అవును అని సమాధానం చెప్పాననుకో, అన్ని కబుర్లు అన్ని కొట్టి పారేస్తావు. అందుకే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆనాడే చూద్దువు గాని. అంతేకాదు మధు, నాన్నగారు నా స్వేచ్ఛకి ఏనాడు అడ్డు చెప్పరు. మధు వేదాంతిలా చిరునవ్వు నవ్వింది. ఇంతవరకు మీ నాన్నగారిని వ్యతిరేకించే అవసరం నీకొచ్చి ఉండదు, అవునా? అవును, నాన్నగారిని వ్యతిరేకించే అవసరం నాకింతవరకు కలగలేదు. ఇక ముందు కలగబోదని కూడా నా నమ్మకం. అతి ముఖ్యమైన విషయం అంటే నీ వివాహ సమస్య. అటువంటి దానిలో భేదాభిప్రాయం వస్తే రాదు. ఎందుకంటే మా నాన్నగారు నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు. మాధవి నవ్వుతూ అంది. ఇంతవరకు మీ నాన్నగారిని వ్యతిరేకించలేదు నువ్వు. అందుకే ఆయన నీ స్వేచ్ఛకు అడ్డు చెప్పరని భ్రమపడుతున్నావు. ఏమైనా ఒక ముఖ్యమైన విషయంలో వ్యతిరేకించి చూడు, అప్పుడు తెలుస్తుంది ఆయన నీకు ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్రం ఏ పాటివో. ఏదో అయిష్టమైన విషయం వింటున్నట్లుగా మిన్ని హృదయం చేదుగా మారింది. ఆ భావం ఆమె ముఖంలో చదువుకున్న మధు నవ్వుకుంది. ఒట్టి పసిపాపాయి తన ఆలోచనలకి అందని ఏ చిన్న విషయాన్ని విని తట్టుకోలేదు అనుకుంది. మిన్ని, మీకు చాలా భూములు, తోటలు ఉన్నాయి కదూ? ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయనుకుంటాను. అవును. మీ నాన్నగారు కాంట్రాక్టులు కూడా చేస్తుంటారనుకుంటాను. అవును. ఎందుకు? అంటే మీరు చాలా చాలా ధనవంతులు, అవునా? అవును. అయితే ఏం? అబ్బే ఏం లేదు. కార్మిక, కర్షక, కూలీలంటే మీ నాన్నగారికి చాలా దయ కదూ.
అవును, పీడిత తాడిత వర్గాల అభ్యున్నతికి కేవలం విప్లవం ఒక్కటే మార్గం అంటుంటారు. విప్లవం వల్ల ఏం సాధిస్తారట? పేద గొప్ప తారతమ్యం లేని సమసమాజం స్థాపించవచ్చునట. సమసమాజ వ్యవస్థకు వ్యక్తిగత ఆస్తి హక్కు అవరోధం అంటారు కదూ? అవును, అంతే అంటారు. మరి అలాంటప్పుడు ఆ ఆదర్శాన్ని అందుకునేందుకు మీ భూమిని సమిష్టి వ్యవసాయ క్షేత్రంగా ఎందుకు మార్చకూడదు చెప్పు? ఆ చర్య వలన దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న ఓ 10 వ్యవసాయ కూలీ కుటుంబాలనైనా పైకి తీసుకురావచ్చు. అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు చాలీ చాలని ఈ జీతం రాళ్లతోనే బ్రతుకులు ఇచ్చే అవసరం లేకుండా లాభాల్లో వాటాలు ఇవ్వవచ్చునే. తాము కోరే ఆదర్శాన్ని ఆచరించి చూపగల ఆర్థిక స్తోమత ఉన్న మీ నాన్నగారు అలా ఎందుకు చేసి చూపించకూడదు? కానీ ఏ ఒక్క వ్యక్తి ఒక్కనాటికి అలా ప్రవర్తించడు. తమ లాభాలు ఆస్తులు సంవత్సరం సంవత్సరం పెరిగిపోవాల్సిందే మళ్ళా. అవన్నీ ఏ గవర్నమెంటో లేకపోతే ఏ విప్లవమో చేయాల్సిన పనులుగా భావించి తమ వాగాడంబరాన్ని ఉపన్యాసాలుగా ప్రజల మీదికి విరిజిమ్ముతారే తప్ప తమ వంతు పనిని మాత్రం చెయ్యరు. అన్నట్లు ఇవి భవిష్యత్ కార్యక్రమాలే అంటూ పో కొంపదీసి. ఇవన్నీ ఏవో కొత్త విషయాలు వింటున్నట్లు కళ్ళప్పగించి వింటూ ఉండిపోయింది. మ్లానమైన ఆమె ముఖంలో ఏదో ఆలోచన. నిజమే, ఇంత చిన్న విషయం తనకెందుకు తట్టలేదు? పోనీ తనకు తోచకపోతే పోయింది, నాన్నగారికి ఎందుకు తోచలేదో? మధు అన్నట్లుగా తమకెంతో భూమి ఉంది, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆశయాన్ని సాధించేందుకు కావలసిన అన్ని సౌకర్యాలు తమకున్నాయి. మరి మరి అలా చేసేందుకు అడ్డంకి ఏమిటి? మిన్నీ, మన ఇద్దరి మధ్య జరిగే చర్చ కేవలం మన వ్యక్తిగత విషయాలు కావు, లోకంలోని విషయాలు మాత్రమే. ఇది కేవలం చర్చ. ఈ చర్చలో యామిని తండ్రికి బదులుగా మరో కామిని తండ్రి, అంతే. నేతి బీరకాయలో నెయ్యి సామెతగా స్త్రీ స్వేచ్ఛ, సమసమాజ స్థాపన. ఇందులో మీ నాన్నగారిని మా నాన్నగారిని ఏమీ లేదు. అసలు మీ నాన్నగారు నాకు పరిచయం లేడు, నేనెప్పుడు చూడలేదు కూడా. వారిని ఎందుకంటాను? అప్పటికి మిన్నీ మనసు స్థిమితపడలేదు. ఆమె ముఖంలో ఆలోచన ముద్ర తొలగిపోలేదు. మధు చెప్పింది నిజమే. మన వల్ల మొత్తం సమాజం మారకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం కోరుకునే ఆదర్శం సాధించేందుకు మనవంతు కర్తవ్యం మనం చెయ్యాలిగా. ఈసారి నాన్నగారిని అడగాలి. పాపాయ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ వాటా భూమి పంచిచ్చినప్పుడు సమిష్టి వ్యవసాయ క్షేత్రం ప్రారంభించదుగానిలేమ్మా. పద వెళ్దాం బుజ్జి అంటూ మాధవి నవ్వింది. అప్పటి వరకు ఆవేశంగా మాట్లాడిన మధు అంతలోనే విషయాన్ని నవ్వులాటగా మార్చివేసింది. నవ్వులాట కాదు, నేను నిజంగానే అలా చేసి చూపిస్తాను. మధు మళ్ళీ నవ్వింది. బేబీ, అట్టే ఆవేశపడకు. చేసి చూపించే వాళ్ళెప్పుడు ముందు చెప్పరు. కారణం ఆచరణలో ఉండే సాధక బాధకాలు వాళ్లకు తెలుస్తాయి. అందుకే వాళ్ళు చెయ్యాలనుకుంది చేసి మాత్రమే చూపుతారు. మిన్నీ ముఖం ముడుచుకుంది. గుర్తించిన మధు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా నొక్కుతూ, నేను మరోలా అనడం లేదు మిన్నీ. అప్పటి నీ పరిస్థితులు ఎలా ఉంటాయో, నీ జీవిత భాగస్వామి నీ ఆదర్శాలను అర్థం చేసుకొని గౌరవించేవాడుగా ఉండాలి. ఇలాంటివే ఎన్నో ఎన్నో. అందుకే చెప్పడం కంటే చేసి చూపించడం మంచిదంటున్నాను. ఈ మధు ఎంత దూరం ఆలోచిస్తుంది? తను చెప్పే విషయాలేవి ముందుగా తన ఆలోచన పరిధిలోకే రావు. ఈ వాదోపవాదాల వల్ల మిన్నీ అనేకసార్లు హర్ట్ అవుతుంది కూడా. ఎంత కాదనుకున్నా మధు చెప్పేదాంట్లో నిజముందని ఆమెకు తెలుస్తూనే ఉంటుంది. అందరి యువతుల్లా వారి మధ్య బాయ్ ఫ్రెండ్సు, ఫ్యాషన్సు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, లవ్ లెటర్సు, చీరలు, నగలు, సినిమాలు వంటి టాపిక్స్ రావు. ఆ ఇద్దరి అభిరుచి ఒక్కటే ఈ విషయంలో. ఎంత ఆవేశపూరితమైన అప్రియంగా ఉన్నా, ఒక్కోసారి మనస్సును గాయపరిచిన తరచూ వారి చర్చలు ఈ విధంగానే సాగుతుంటాయి. హలో యామిని గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాధవి గారు, చిరునవ్వుతో పలకరించాడు రవిచంద్ర. మాధవి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఏమిటి మధ్య ఎక్కడా దర్శనాలే లేవు? నవ్వుతూ చనువుగా పలకరించింది మిన్నీ. ఏదండి, ఈ స్టూడెంట్ యూనియన్ గొడవల్లో క్షణం తీరిక దొరకడం లేదు. మీరు కాంటెస్ట్ చేస్తున్నారనుకుంటాను. అవునండి, కానీ తీరిక లేకపోవడానికి కారణం అదొక్కటే కాదు. ప్రతి గ్రామంలోనూ ఉన్న హై స్కూల్ స్థాయి నుండి పార్టీ ఆర్గనైజేషన్ కార్యక్రమాలు చూడవలసి రావడం. ఆగండి, మీరెవరిని చెప్తుంటే చిన్నతనం నుండి పిల్లల్ని పాడు చేసి పుణ్యం కట్టుకుంటున్నారని ఓ పెద్ద ఉపన్యాసం ఇవ్వగలదు మా మధు. నవ్వుతూ మధు వంక చూసింది మిన్నీ. ఎవరి అభిప్రాయాలు వారివిలేండి.
రవిచంద్ర మరి ఆ విషయాన్ని తర్కించకుండా మౌనంగా ఉండిపోయాడు. అతని కార్యక్రమాన్ని విమర్శిస్తున్నా అతను మౌనంగా ఉండిపోవడం అతని సహన స్వభావానికి గుర్తుగా అనుకుంది మిన్ని. ఏమిటి, ఎక్కడికి బయలుదేరారు? షాపింగ్కు, సినిమాకు? షాపింగ్ పూర్తయితే పదండి, కాస్త అలా కాఫీ తాగొద్దాం, మీతో కాస్త మాట్లాడాలి. ఆశ్చర్యపోతూనే అతని వెంట హోటల్కి నడిచారు మిన్నీ, మధు. ముగ్గురు వెళ్ళి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. బేరర్ వస్తూనే రవిచంద్ర సింపుల్గా 3 నెస్కాఫీలకి ఆర్డర్ ఇచ్చి సంభాషణకు ఆయత్తమవుతున్నట్లుగా కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మిస్ యామిని, మీరు కాదనరు అనే నమ్మకంతో మిమ్మల్ని విషయం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏమిటండి అంత సీరియస్ విషయం? నవ్వుతూ అడిగింది మిన్ని. నేను మాత్రం మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను. నమ్మకమా? అవునండి, నన్ను డిసప్పాయింట్ చేయరనే నా నమ్మకం. దేని గురించి? మీరు కాదనకూడదు. ఈ సస్పెన్స్ మిన్నీకే కాకుండా మధుకి కూడా కుతూహలం కలిగించింది. ఇంతలో ఆర్డర్ ఇచ్చిన నెస్కాఫీ రావడంతో ముగ్గురు తీసుకున్నారు. విత్ యువర్ పర్మిషన్ అంటూ రవిచంద్ర సిగరెట్ వెలిగించుకునేందుకు పర్మిషన్ అర్థించాడు పొలైట్గా. మిన్నీ చిరునవ్వుతో తల ఊపింది. మా యూనియన్ నుండి లేడీస్ రిప్రజెంటేటివ్గా మీరు కంటెస్ట్ చేయాలి. మిన్నీ ఆశ్చర్యంతో దాదాపుగా నోరు తెరిచింది. దాదాపు అంతా నిశ్చయమైపోయినట్లే. మీరు ఊ అనడం, నామినేషన్ వేయడం మిగిలాయి. విషయం వింటూనే మిన్నీ కంగారు పడిపోయింది. నేను కాంటెస్ట్ చేయడం ఏమిటండి? అంది కంగారుగా. ఏం, మీరెందుకు కంటెస్ట్ చేయకూడదు? మాధవి గారు, మీరు చెప్పండి. విషయం తన గురించి కదండి, తనే ఆలోచించుకుంటే బాగుంటుంది. స్నేహితుల ప్రోత్సాహం కూడా ఉండాలి కదండి, చిరునవ్వుతో అన్నాడు రవిచంద్ర. నవ్వేసి ఊరుకుంది మధు. ఏమంటారు మయామిని గారు? మీ మీద చాలా నమ్మకంతో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను. యూనియన్స్, ఎలక్షన్స్ ఇవన్నీ నాకేం తెలుస్తాయండి? నేనెప్పుడు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయలేదు. ప్లీజ్ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? మీరు మరీ మామూలు అమ్మాయిలా మాట్లాడుతున్నారు యామిని గారు. అసలు మీ వంశమే నాయకత్వ లక్షణాలు గల వంశం. కానీ నాన్నగారు. యామిని కొంచెం మెత్తబడింది. మీ నాన్నగారు ఈ విషయం వింటే చాలా సంతోషిస్తారు. మీకు తెలుసుగా, మీ నాన్నగారి పార్టీ మా యూనియన్ని సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ యూనియన్ విషయాలు నాకేమీ తెలియవండి. ఉపన్యాసాలు ఇవ్వడం కూడా నాకు చేత కాదు. మొదటిసారి ఎవరికీ రాదండి. ఇప్పటి ఈ నాయకులందరూ మొదటగా మీలాగా భయపడిన వాళ్లే. క్రమేపీ అదే అలవాటవుతుంది. అయితే మీరు ఓకే అన్నట్లేగా? ఉత్సాహంగా అడిగాడు రవిచంద్ర. ఏమిటోనండి, నాకు చాలా భయంగా ఉంది, బెదురుగా అంది మిన్ని. మీకేమీ భయం లేదు, అన్నీ నేను చూసుకుంటాను. కేవలం మీరు మా ఉత్సాహానికి ప్రోత్సాహం ఇస్తే చాలు. మీరింతగా చెబుతుంటే కాదనాలనిపించడం లేదు, కానీ నాకు మాత్రం భయంగానే ఉంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, అన్నింటికీ నేనున్నాను. అమ్మయ్య, మీరు ఓకే అన్నారు, అంతే చాలు. నాకు ఇప్పుడే ఎలక్షన్లలో గెలిచినంత సంతోషంగా ఉంది. రవిచంద్ర ముఖం కళకళలాడిపోతోంది. మిన్నీ ముఖం ఇది అని తెలియని ఉద్వేగంతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెలో ఉత్సాహం, సంతోషం, భయం ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతున్నాయి. ప్రశాంత వదనంతో మౌన శ్రోతలా ఉండిపోయింది మధు. కానీ రవిచంద్ర గారు, నాన్నగారికి ఓ మాట రాసి ఆ తర్వాత నామినేషన్ వేస్తాను. ఆయన కాదనరనే నా నమ్మకం. మీ ఇష్టం. మీ నుండి నెగిటివ్ రిప్లై రాకుండా ఉండటమే మాకు కావాల్సింది. మరింకా నేను వెళ్తానండి. ఓకే, థ్యాంక్స్ యామిని గారు, వస్తాను మాధవి గారు. రవిచంద్ర ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్బా, ఇంక సినిమాకేం వెళ్తాం లేదు, ఇంటికి వెళ్ళిపోదాం, మిన్నీ అంది. ఆమెకు ఎలక్షన్స్ గురించి మధుతో ఎన్నో ముచ్చటించాలనుంది. ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయినట్లుగా మౌనంగా ఉండిపోయారు ఇల్లు చేరే వరకు. అదో రకమైన ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరవుతోంది మిన్నీ. ఇల్లు చేరుతూనే మిన్నీ అంది. మధు, ఏమీ మాట్లాడవేమే? మాధవి నవ్వుతూ అంది. దేన్ని గురించి? చంద్రుడి గురించా? వెన్నెల గురించా? విప్లవం కావాలనే నాయకుల గురించా? దేని గురించి మాట్లాడను? నేనసలే భయంతో చస్తుంటే మధ్య నీ జోక్స్ ఏమిటే? భయమా? దేని గురించి? ఏ రాకుమారుడైనా ఈ అందాల రాణిని ఎత్తుకుపోవాలని చూస్తుంటే చెప్పు, ఇప్పుడే వాడిని పట్టి కట్టి. అబ్బబ్బా మధు, నువ్వు నోరు మూసుకుంటావా? నన్ను ముయ్యమంటావా? ఇది చాలా అన్యాయం స్వీటీ. ఇప్పటి వరకు నేను మూసుకుంటే మాట్లాడలేదన్నావు, మాట్లాడితే నోరు మూసుకోమంటున్నావు. మధు, రవిచంద్ర గారు అడిగితే కాదనలేక ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు నాకు చాలా భయంగా ఉందే. భయం ఎందుకు? అన్నింటికీ శ్రీకృష్ణ పరమాత్ముడిలా చక్రం అడ్డు వేస్తానన్నాడుగా, ఇంకా భయం ఎందుకు? అవును మధు, జ్యోతి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుంది కదా,
వాళ్ళ యూనియన్ యాక్టివిటీస్లో. పైగా తను చాలా బోల్డ్ టైప్ కూడాను. జ్యోతిని వదిలేసి నన్ను నామినేట్ చేయడం ఏమిటి? మాధవి చిన్నగా నవ్వుతూ రవిచంద్రను అడగలేకపోయావా అంది. చెబుదు పెద్ద పోజ్. నేను చెప్పడం బాగుండదేమో. చూడు మధు, నాకేమైనా కోపం వస్తుందనేగా నీ సంకోచం. చూడు డియర్, నీ మాటల్లో ఉన్న నిజాన్ని అర్థం చేసుకోగల సంస్కారం నాకుందని అనుకుంటున్నాను. చెప్పు. జ్యోతి మధ్యతరగతికి చెందిన అమ్మాయి. జ్యోతి కుటుంబానికి ఇలాంటి యూనియన్లకు వత్తాసు ఇవ్వగలిగేనంతటి ఆర్థిక స్తోమత, పలుకుబడి లేవు. అందుకే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేందుకు ఆమెకు యూనియన్ అవకాశం ఇవ్వలేదు. అంటే? సాలోచనగా ఆగిపోయింది మిన్నీ. అంటే ఏముంది? అలాంటి ఆర్థిక స్తోమత, పలుకుబడి నీకున్నాయి. ఐ మీన్ మీ కుటుంబానికి ఉన్నాయి. అంతేకాదు, ఆ యూనియన్ను సపోర్ట్ చేసే పార్టీ నాయకుడిగా మీ నాన్నగారి పేరును కూడా వాడుకోవచ్చు. మధు, స్టూడెంట్ ఎలక్షన్లలో ఇన్ని రాజకీయాలు ఉన్నాయంటావా? ఇంకా ఉన్నాయి. జ్యోతి ఎస్సీ క్యాండిడేట్. ఆమె నించుంటే ఎవరూ ఓట్లు వెయ్యరు. నువ్వు నిలబడితే మీ కులం వాళ్ళ సపోర్ట్ కూడా నీకుంటుంది. కాలేజీలో ఎక్కువ శాతం ఉన్నది వాళ్లే. మిన్నీ ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయింది. అంతగా ఆలోచించేందుకు ఏమీ లేదు డియర్. ఇవన్నీ డబ్బు, కులం, పలుకుబడి మీద నడిచే రాజకీయాలు. భావి భారత పౌరులం కదూ. ఇప్పటి నుండే తర్పీదవుతున్నారు. దట్స్ ఆల్. మధు, ఈ స్టూడెంట్స్ యూనియన్ల వల్ల అసలు లాభమేనంటావా? సబ్జెక్టివ్గా కొన్ని లాభాలున్నా క్రియాత్మకంగా ఉన్న లాభాలు మాత్రం చాలా తక్కువ. క్లాసులు ఇష్టం లేకపోతే స్ట్రైక్ చేయించవచ్చు. అల్లరి చేసిన విద్యార్థిని సస్పెండ్ చేస్తే ఎందుకు చేశారంటూ ఒకసారి, ఎందుకు చెయ్యలేదంటూ మరోసారి, ఇష్టం లేని లెక్చరర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒకసారి, వద్దంటూ మరోసారి, ఇలా అకాడమిక్ ఇయర్లో 3 వంతుల కాలాన్ని స్ట్రైక్ పీరియడ్గా ముగించవచ్చు. స్థూలంగా ఇవి మన యూనియన్ల వల్ల మనకున్న అమోఘమైన లాభ పరంపరలు. మధు, నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పమన్నావా? ఎందుకు? ఎలాగూ మాట ఇచ్చావుగా. ఈ ఒక్కసారికి ఇలా జరిగిపోని, కాస్త ప్రపంచమైనా తెలిసొస్తుంది. మధు, ఇవన్నీ నీకెలా తెలుసు? మాధవి పక్కపక్క నవ్వింది. చూడు చంటి, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా మామయ్య ఇవన్నీ మా అమ్మకు చెప్పేవాడట. కడుపులో ఉండి నేను ఊకొట్టేదాన్నట. అలా తెలిసింది. మిన్నీ నవ్వాపుకోలేక తెరలు తెరలుగా పొట్ట చేత్తో పట్టుకొని మరీ నవ్వింది. హుష్, మిట్ట మధ్యాహ్నం, అందరూ నిద్రపోతుంటారు. వింటే గాలి ఏమైనా సోకిందనుకోగలరు. జాగ్రత్త. ఆ సాయంత్రం వరకు మధు ఇంటిలో గడిపి సాయంత్రం హాస్టల్కి వెళ్ళిపోయింది మిన్నీ. ఆ వెంటనే ఆమె రవిచంద్ర అభ్యర్థనను తెలియజేస్తూ తండ్రికి లెటర్ రాసింది. ఆ రాత్రి ఆమె కలలో ఇందిరాగాంధీలా తాను ఒక మహానాయకురాలిగా, వక్తగా ప్రపంచ ఖ్యాతి సంపాదించినట్లు, పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో ఎన్నో చట్టాలు చేసినట్లు, తన నాయకత్వంలో దేశం భూతల స్వర్గంగా మారినట్లు, మరునాడు తన కలలన్నీ మధుకి, జ్యోతికి చెప్పి కలిసి నవ్వుకునే వరకు ఆరాటం తీరలేదు మిన్నీకి. 3వ రోజు తండ్రి నిర్ణయాన్ని రవిచంద్రకు చెబుతూ చాలా అభిమానపడింది మిన్నీ. విద్యార్థులకు రాజకీయాలు అక్కర్లేదంటూ, యూనియన్లు అవి చదువులు అవసరం లేదనుకునే వాళ్లకు మాత్రమే కావాలని జాబు రాశాడు మిన్నీ తండ్రి. రవిచంద్ర మాత్రం మిన్నీ అనుకున్నంతగా నిరాశ చెందినట్లుగా కనిపించలేదు మిన్నీకి. యామినికి బదులుగా భారతిని లేడీస్ రిప్రజెంటేటివ్గా నామినేట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు రవిచంద్ర. విశాలమైన పంగళ కాంపౌండ్ గేట్లో నుండి మిరపకాయలు లోడ్ చేసిన లారీ ఒకటి వీధి మలుపు తిరిగింది. ఎదురుగా వస్తున్న పోలీస్ జీప్కి సైడ్ ఇస్తూ ఆ పైన లారీ అమిత వేగంతో ముందుకు దూకింది. జీపు రంగారావు గారి కాంపౌండ్ గేట్ దగ్గర ఆగింది. జీప్లో నుండి దిగుతున్న ఇన్స్పెక్టర్ రఘువీర్ని చూస్తూ గతుక్కుమన్నారు రంగారావు గారు. మరుక్షణంలో తన భావాలను అదుపులోకి తెచ్చుకున్నాడు. రఘువీర్ గేటు దాటి లోపలికి రాబోతుండగా వీరిగా అంటూ పెద్దగా పిలిచారు రంగారావు గారు. క్షణాల్లో అక్కడికొచ్చిన వీరిగాడు అనే వీరయ్య పటేల్ గారి కనుసన్నలను అర్థం చేసుకున్నట్లుగా వరండాలో ఉన్న కుర్చీలన్నింటినీ లోపలికి చేర్చేశాడు. క్షణాల్లో రంగారావు గారు కూర్చున్న ఎత్తైన ఆసనం, దానికి ఎదురుగా ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకున్న టీపాయ్ తప్ప మరో ఆసనమే లేదు. టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకుని విలాసంగా కూర్చున్న రంగారావు గారిని చూస్తూ వరండాలో కడుగు పెట్టాడు రఘువీర్ తన బృందంతో. హలో మిస్టర్ ఇన్స్పెక్టర్ అన్నాడు రంగారావు గారు కూర్చున్న చోటు నుండి లేవకుండా చిద్విలాసంగా నవ్వుతూ. ఇంటికొచ్చిన వారిని నిలబెట్టి తాను కూర్చుని మాట్లాడడంలో ఉన్న సభ్యత ఏమిటో, సౌందర్యం ఏమిటో, గొప్పతనం ఏమిటో రంగారావు గారు లాంటి వాళ్లకు మాత్రమే
అనుభూతమవుతుందే తప్ప ఏమాత్రం సభ్యత సంస్కారం ఉన్న మనిషికైనా ఆ దృశ్యం చాలా అసభ్యంగా అనాగరికంగా ఆక్షేపణీయంగా కనిపించడం అనేది నిస్సందేహం. కానిస్టేబుల్స్ రంగారావు గారిని తమ ఆఫీసర్ను మార్చి మార్చి చూస్తున్నారు. వచ్చినప్పటి నుండి ఏరియాను గజగజలాడిస్తున్న ఈ ఆఫీసరు పరిస్థితిని ఎలా అధిగమిస్తాడా అనే కుతూహలంతో ఒక్క చూపుతో రఘువీర్కి అక్కడ తన పరిస్థితి అర్థమైపోయింది. ఏయ్ 48 లోపలికి వెళ్ళి 4 కుర్చీలు పట్రా ఆజ్ఞాపించాడు రఘువీర్. అప్పటి వరకు చోద్యం చూస్తున్న 48 సంధించి విడిచిన బాణంలా లేచి తన ఆఫీసర్ ఆజ్ఞను నిర్వర్తించాడు. ఇది రంగారావు గారు ఊహించని పరిణామం. కోపంతో నిప్పులు కక్కుతున్న కళ్ళతో తన ముందు హుందాగా కూర్చున్న రఘువీర్ను చూస్తూ, నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఏ అధికారంతో వెళ్ళారు అన్నాడు ఆవేశంగా. రఘువీర్ నవ్వాడు. చట్టం వెళ్ళలేని చోటు లేదు. చట్టం చట్టం బోడి చట్టం నీ ఒక్కడికే తెలుసు అనుకోకు. ఏ చట్ట ప్రకారం నా ఇంట్లోకి అడుగు పెట్టారు? ఇంట్లోకే కాదు, ఇంట్లోని ప్రతి అంగుళాన్ని శోధించగల అధికారంతోనే వచ్చాను. రంగారావు గారి ముఖంలో రంగులు మారాయి. ఆయన గారి జీవిత చరిత్రలోనే ఇది కొత్త అనుభవం. ఎందుకొచ్చావు కటువుగా ప్రశ్నించారు రంగారావు గారు. రఘువీర్ నవ్వుతూ చెప్పాడు, మళ్ళీ కలుసుకుంటానని చెప్పానుగా మిస్టర్ రఘువీర్. కొండతో ఢీకొనడం వివేకం కాదు. మీ అమూల్యమైన సలహాకు థ్యాంక్స్ సార్. మీరు సహకరిస్తే మా పని మేము చేసుకుంటాం అంటూ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావును కేక వేశాడు. దగ్గరగా వచ్చి సెల్యూట్ చేశాడు వెంకట్రావు. కమాన్, మీరంతా ఈ ఇల్లు ఈ లోగిలి మొత్తం వెతకండి. ఎస్ సార్ అంటూ అటెన్షన్లో మరోసారి సెల్యూట్ చేసి వెళ్ళిపోయిన వెంకట్రావు మెదడులో 1,00,000 సందేహాలు భయాలు చోటు చేసుకోగా ఎస్ఐ గారికి ఏమీ మతిపోలేదు కదా అనుకున్నాడు. కొత్తగా వచ్చిన ఆఫీసరు స్ట్రిక్టు, అందరినీ ఒక ఊపు ఊపి పారేస్తున్నాడని తెలుసు కానీ అదంతా కొత్త బులపాఠం అనుకున్నారు తామంతా. కానీ ఏమిటి, ఏకంగా పెద్ద తలకాయతోనే ఢీ కొడుతున్నాడు. పిల్లకాకికేం తెలుసు ఉండేరు దెబ్బ అని ఈ కుర్ర ఆఫీసర్కి ఏం తెలుసు? రంగారావు గారు తడాకా. మిస్టర్ ఎస్ఐ ఏమిటిదంతా? రంగారావు గారు సింహంలా వణికిపోతున్నాడు. ఇంతకాలానికి తనకు ప్రత్యర్థి, తన పలుకుబడికి బీటలు. ఆయన కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. సారీ సార్, దిస్ ఈజ్ మై డ్యూటీ. మీరు గంజాయి పంట పండిస్తున్నట్లుగా, మీ ఇంట్లో గంజాయి నిలువలు ఉన్నట్లుగా మాకు నమ్మకమైన రిపోర్ట్స్ వచ్చాయి. రంగారావు గారు బలవంతంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్లుగా దౌడలు బిగించాడు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఆయన ఎంత ఉద్రేకంగా ఉన్నారో అర్థమవుతోంది. ఇంతలో 4 వైపులా వెళ్ళిన కానిస్టేబుల్స్ తిరిగి వచ్చారు. నో సార్, ఏమీ దొరకలేదు. రంగారావు గారు రిలీఫ్గా ఫీల్ అయ్యారు. దొరకదని ఆయనకు తెలుసు. అయినా అదో రకమైన టెన్షన్. రఘువీర్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి ఆలోచనగా. మిస్టర్ ఎస్పీ, దీనికి మీరు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో తెలుసా? రఘువీర్ పెదవుల మీద మందహాసం తొంగి చూసింది. ట్రాన్స్ఫర్ కాదు మరి, అంతకంటే విలువైనది, తిరిగి ఎవ్వరూ ఇవ్వలేనిది, నువ్వు తిరిగి సంపాదించుకోలేనిది. అర్థమైంది. టేక్ కేర్ ఆఫ్ యూ. బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. దేనికో తెలుసుకోవచ్చా? ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని పెద్దవాళ్లతో ప్రవర్తించాల్సిన విధం తెలుసుకొని బాగుపడమని. థ్యాంక్స్ అలాట్. రఘువీర్ తన సబార్డినేట్స్తో కలిసి వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. రంగారావు కళ్ళు కసిగా అతన్నే చూస్తున్నాయి. మనస్సు ఆలోచిస్తోంది, లారీ ఎంత దూరం వెళ్ళుంటుంది అని. కథ కొనసాగుతుంది.